గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఒక అందమైన మోరల్ స్టోరీ చెప్పుకుందామా? అది కుందేలు తాబేలు కథ. ఓకేనా? అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కుందేలు ఉండేది. అలాగే అదే అడవిలో ఒక చిన్న కాలువ ఉంది. అందులో ఒక తాబేలు ఉండేది. అయితే అవి రెండు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు కుందేలు తాబేలు దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందామా అని అడిగింది. తాబేలు సరే అని చెప్పింది. కుందేలు ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, అందుకని తాబేలుని ఓడిద్దామని దాని మనసులో అనుకున్నది. పరుగు పందెం స్టార్ట్ చేద్దామా అని తాబేలుని అడిగింది. అప్పుడు తాబేలు సరే అని అన్నది. కుందేలు ఫాస్ట్గా పరిగెడుతోంది కదా, అది ఫాస్ట్గా పరిగెత్తి కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడా దానికి దగ్గరలో తాబేలు కనిపించలేదు. సరేలే, తాబేలు చిన్నగా నడుస్తుంది కదా, ఈలోపు నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ కుందేలు ఉన్న చెట్టును దాటి తాను వెళ్ళిపోయింది. ఇంతలో కొంచెం సేపటికి కుందేలుకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తాబేలు తన గమ్యం చేరింది. గెలిచింది. చూసారా పిల్లలు? తాబేలు స్లోగా నడిచి గెలుపు చేసింది. బట్ కుందేలు ఫాస్ట్గా పరిగెత్తి కూడా ఏమీ సాధించలేకపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరు కుందేలులాగా ఫాస్ట్గా పరిగెడతారా, తాబేలులాగా స్లోగా వెళ్ళి స్లోగా చదివి విన్ అవుతారా? మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ చిల్డ్రన్. బాయ్. మళ్ళీ మనం ఒక అందమైన స్టోరీ తోటి తొందరలో కలుసుకుందాం. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి.